Praise the Lord and good morning to all of you. టెస్ట్. Good morning. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. Good morning, yeah? Only morning, yeah? తెల్లారిందా లేకపోతే ఇది శుభ ఉదయమా? With your mask on, I don't know whether your half of your face is closed, so I don't know what మీరు is actually మాస్కులు happening. పెట్టుకున్నారు కదా, నవ్వుతున్నారు ఏడుస్తున్నారు, మాకు అర్థం కావటంలా. Okay. I praise the Lord for this opportunity to be here today and to be part of this ministry. ఈ పరిచర్యలో భాగంగా ఉండటం కోసం ఈ రోజున నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నానండి. Appreciate the efforts of the assembly and particularly Brother Sudhagar for arranging this and also inviting me for this. అసెంబ్లీ సహోదరులందరికీ, ముఖ్యంగా సుధాకర్ గారికి ఈ మీటింగ్ అరేంజ్ చేసినందుకు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. Privilege for me to stand with a big scholar on my right side. జోప్ సుదర్శన్ గారు లాంటి వారి పక్కన నేను కూడా నిలబడి ఉండటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. Praise God for his work and for the way God is using him. ఆయన చేస్తున్న పని కొరకు, దేవుడు ఆయన్ని వాడుకుంటున్న దాని కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. We'd like to begin by that text we have, I think, on your ID card, 2 Timothy chapter 2. మీ కార్డు మీద కూడా ఉంది. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం అండి. దానిలో వాక్యం చదువుకుందాం. 2:15. 2:15. 2వ పత్రిక 2:15. నేను చదువుతున్నాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. In the Old English Bible it says, study to show yourself approved unto God, a workman who does not need to be ashamed, rightly dividing the word of truth. సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ దేవుని ఎదుట యోగ్యంగా, సిగ్గుపడనక్కర లేకుండా ఉండే ఒక బోధకునిగా, పనివానిగా ఉండటానికి నువ్వు జాగ్రత్త పడు అని పౌలు చెప్తున్నాడు. Yeah, that word study is also translated as be diligent or be earnest, to be a workman who does not need to be ashamed. ఈ ఉపదేశించువాడు జాగ్రత్త పడడం అంటే ఆ బోధ మూలంగా మనం ఎలాంటి సిగ్గు పడాల్సిన అవసరం రాకుండా శ్రద్ధగా మనం బోధించడం అని అర్థం వస్తుంది. So that word in the old version I want to take up, study. So we are talking about studying the scriptures. We'll take the word study, studying the scriptures. స్టడీ అనే మాట ఈ వచనంలో లేదే. లేదు, no problem, but in my Bible it is there. సత్యవాక్యాన్ని అభ్యసించేవాడుగా, నేర్చుకునేవాడుగా అనే అనువాదంలో ఉంటుంది. Why do we study? ఎందుకు చదవాలి, ఎందుకు అభ్యాసం చేయాలి? What is the purpose of the scripture given to us? మనకి దేవుడిచ్చిన ఈ లేఖనం బైబిల్ వలన దాని ప్రయోజనం, దాని ఉద్దేశం ఏంటి చెప్పండి. ఎందుకు ఇచ్చాడు? For preaching to others? ఇతరులకి బైబిల్ తీసుకుని బోధించడం కోసమా? ఏదో ఒకటి చెప్పండి. హలో, దిస్ ఇస్ క్లాస్ నో ఆర్ ఓన్లీ ప్రీచింగ్? ఊరికే ప్రసంగం వినడానికి వచ్చారా? మీరు కూడా మాట్లాడచ్చా? మాట్లాడండి, చెప్పండి. ప్రశ్న అడిగారు కదా. Though your mouth is closed, you can still speak. Many people learn to preach. చాలామంది వేరే వాళ్ళకి ప్రసంగాలు చేయడం కోసం నేర్చుకుంటారు. We have Bible school in Chennai, Stewart Bible College. చెన్నైలో స్టూవర్ట్ బైబిల్ కాలేజ్ అని ఉంది కదా మనకి. When they study or when they hear some points, they will say, good point. Next Sunday we can tell in our assembly this point. ఏదన్నా ఒక మంచి అంశం నేర్చుకున్నప్పుడు, విన్నప్పుడు గబగబా రాసుకొని వచ్చే ఆదివారం ప్రసంగంలో ఇది చెప్పాలి అనుకుంటారు వాళ్ళు. Correct. There is nothing wrong in that. అందులో పొరపాటు ఏం లేదనుకోండి. So when you study, when you think, okay, this point is good for others, but then before that, it must help me to be approved unto God. That is number one. మనం నేర్చుకుంటున్నప్పుడు ఇతరులకు చెప్పడం అనే ఉద్దేశం మంచిదే, కానీ దేవుని ఎదుట యోగ్యంగా ఉండటం కోసం మనం నేర్చుకోవడం అనేది ముఖ్యం. In 2 Timothy itself, chapter 3, Apostle Paul tells about the inspiration of the scriptures, and he says, it is given for correction, instruction, reproof, and in righteousness. Verse 17, the man of God should be thoroughly furnished unto all good works.
ఇదే పుస్తకంలో 3వ అధ్యాయంలో మనకు పరిచయమైన మాట 16-17 వచనాల్లో దైవజనుడు దేవుని మనిషి సిద్ధపడి ప్రతిదానికి కూడా ఖండించడానికి, తప్పుదిద్దడానికి, ఉపదేశించడానికి వాక్యం అనేది మనకి పనికొస్తుంది అని చెప్తున్నాడు. So first of all, it must help me to be approved before God. కాబట్టి మొట్టమొదటిగా వాక్యం అనేది దేవుని ఎదుట యోగ్యంగా అయిన పనివాడుకోవటం కోసం నాకు ఉపయోగపడాలి. For my correction, for my instruction, for my teaching. And Not- then I rightly divide that for the blessing of others. నాకు దిద్దుబాటు కలగాలి, తప్పు దిద్దాలి, ఆ తర్వాత దాన్ని సరిగ్గా విభజించి ఇతరులకు బోధించేది రెండవ పద్ధతి. In that verse in 2:15 it says, rightly dividing the word of truth. 2:15 ఇందాక మనం చదివింది సత్యవాక్యాన్ని సరిగా విభజించటం అనే మాట. Rightly divide means with the correct interpretation. సరిగ్గా విభజించడం అంటే ఏంటంటే దాని ఆ లేఖనం యొక్క అసలు ఉద్దేశం ఏంటో దాని అర్థాన్ని చెప్పడం. You know, you have, in the bakery they are cutting the bread, how the correct size it will be. Rightly divided. మీరు బ్రెడ్ స్లైసెస్ కొంటాం కదా, బ్రెడ్ని ఎట్లాగా వాళ్ళు నిలువుగా చక్కగా కట్ చేస్తారు, మీరు ఎప్పుడైనా చూసారా? All right. So, in that context, with that verse in our back of the mind, we are trying to look at the expository preaching. That's a title that we are going to consider these 2-3 sessions. వివరణాత్మక ప్రసంగం, ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అనేది ఈ రోజంతా మనం నేర్చుకోవడంలో ఈ వచనాన్ని మీరు మనసులో పెట్టుకోండి. The Christian world has seen or is seeing so many kinds of preaching, varieties of preaching. మన క్రైస్తవ లోకంలో రకరకాల బోధలు, రకరకాల ఉపదేశాలు మనం చూస్తున్న పద్ధతులు. Including our own circles, we see different varieties of preaching. మన సంఘాల్లో కూడా రకరకాల బోధలు, ప్రసంగాలు ఉంటాయి. But the best way, according to my understanding, is text-based expository preaching. కానీ అన్నిట్లో నా ఉద్దేశంలో శ్రేష్టమైనది ఏంటంటే వచనంలో నుంచి బయటకు వెళ్ళకుండా వాక్యం తీసుకొని వివరించి ఇతరులకు చెప్పడం, అది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. See, the word expository itself means expose the text. ఎక్స్పోజిటరీ అనే మాటలోనే ఉన్న అర్థం ఏంటంటే వచనాన్ని విప్పి అందరికి కనిపించేటట్టుగా చూపించటం. In many churches, may not be brethren, but outside, on Sunday morning they will read a passage or read 2-3 verses. Then they have a message prepared that they will deliver. మన సంఘాల్లో కాకపోయినా చాలా చోట్ల ఒక 2 వచనాలు చదువుతారు, ముందే చాలా పెద్ద ప్రసంగం సిద్ధం చేసుకొస్తారు, అది చెప్పేస్తారు వచనంతో నిమిత్తం లేకుండా. Some moral lessons or some general lessons they will tell, not necessarily from that text. ఏదో కొన్ని నీతి వచనాలు, కొన్ని సాధారణమైన బోధలు, ఆ వచనాన్ని మాత్రం వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, చదివిన వచనాన్ని. I don't know if you have heard like that. I come from a Catholic background, so I know those priests, they never expose the text. They will tell 2-3 lines and then close the Bible, then they have their message that they will deliver. నేను క్యాథలిక్ సంఘాల్లో ఇదివరకు ఉన్నాను, అక్కడ చాలా ఇలాంటిది అలవాటు. వచనం చెప్తారు కానీ దాన్ని వదిలేసి వాళ్ళకి ఇష్టం వచ్చింది ఎక్కడెక్కడెక్కడో తిరిగి అప్పుడు వస్తారనమాట. Some of our preachers, they will take one verse and they will make it 1 ganda సేపు. మన బోధకులు కొంతమంది వచనంలో ఒక్క మాట తీసుకొని 1 గంట సేపు ఆ ఒక్క మాట మీదే మాట్లాడతారు. And people think, "Appa, what loath brother." ఎంత లోతైన ప్రసంగం చేశారు అనుకుంటాం మనం. One sentence only brother, 1 hour he is preaching. బా, ఒక్క వచనమే తీసుకొని, ఒక్క వాక్యం తీసుకొని గంటన్నర మాట్లాడారు బ్రదర్ అనుకుంటాం మనం. Well, if it is exposing the text, it's okay. But then you are going here and there, many of people, preachers are like helicopter preachers. 1 verse Genesis, 1 verse Malachi, 1 verse Timothy, last verse Revelation. So, helicopter preachers. Like that. ఆ వచనాన్ని తీసుకుని వివరిస్తా ఉంటే పర్వాలేదు కానీ వచనం మాత్రం చదివి ఇక ఒక హెలికాప్టర్ లాగా ఇక్కడ ఎగిరి ఇంకో చోట మొత్తం బైబిల్ అంతా ఒక్కో చోట వాలుకుంటే చివరి దాకా వెళ్ళిపోతారు. There are people who speak on topic love. One topic, love. Topical message. Speak on love, brother. Genesis to Revelation, love. కొంతమంది అంశం తీసుకుని ప్రసంగం చేస్తారు, ప్రేమ అనే ఉదాహరణ అనుకోండి. Or grace. ప్రేమ అనే మాట ఎక్కడెక్కడ ఉంది, ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్ని చోట్ల ఉందో అన్నింటి గురించి చెప్తా వెళ్ళిపోతారు. Nothing wrong in that, but then our basic idea this 2-3 session is to find out the importance and the value of expository teaching or expository preaching. అది తప్పని కాదు. అయితే ఈ రోజున మనం కూర్చుంది ఎందుకంటే ఒక వాక్య భాగాన్ని తీసుకొని దాన్ని వివరించి విప్పి
క్రైస్తవులకి చెప్పడం అనేది మనం నేర్చుకోబోతున్నాం. So we are going to give a definition. What is the definition of expository preaching? కాబట్టి ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అనే దానికి నిర్వచనం ఏం చెప్పుకోవచ్చు? It is a special method or a peculiar method of preaching whereby the speaker or the preacher or the teacher, whoever it is, he exposes. That word expository has the word expose. Expose means to bring out or to bring it out. Out, bring it out and show the text what is there. బోధకుడు తాను ఎన్నుకున్న వాక్య భాగాన్ని విప్పి దానిలో ఉన్నది ఏమిటి అనే దాన్ని ఎక్స్పోజ్ చేసి ఇతరులకి చూపించినట్టుగా చేసే ఈ రకమైన బోధని ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటారు. Most of the expositories are basically verse by verse by verse study. ఎక్స్పాజిటరీ ప్రీచింగ్లో ఎక్కువ మంది అనుసరించే పద్ధతి ఏంటంటే వచనం ఒక వచనం తర్వాత ఒక వచనం వివరించుకుంటూ వెళ్తారు. But then you can also have a particular passage, for example, one passage or one chapter that can be exposed, a chapter exposition. లేదా ఒక వాక్య భాగం బైబిల్ ఉన్న పారాగ్రాఫ్ లేకపోతే ఒక అధ్యాయం దాన్ని తీసుకొని దాని అంతటిని వివరించి చెప్పటం, అది కూడా ఒక పద్ధతి. Whatever we do, if it is a chapter or it is a story mentioned there or an incident or a miracle, whatever it is, our purpose is to see what the text says, not what I am having in my mind and trying to put it through that. మనం ఎంపిక చేసుకున్నది ఏదైనా సరే, వచనమా లేకపోతే ఒక అద్భుతం గురించి చెప్తున్నామా, ఒక వాక్య భాగం ఏదైనా సరే, ఎక్స్పాజిటరీ ప్రీచింగ్లో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ వచనంలో ఉన్న దాన్ని అందరికి అర్థమయ్యేటట్టుగా విప్పి చెప్పటం, ఎక్స్పోజ్ చేయడం దాన్ని. You see in Acts chapter 17 we have Apostle Paul in Berea. అపోస్తలుడైన పౌలు ఈ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో బెరయా అనే ఊళ్ళో ఉన్నాడు. And then we read in verse 11 chapter 17 Acts verse 17, they received the word with all readiness of mind, but they also searched the scriptures daily to find out whether those things were so. 17-11లో మనకు తెలిసిన మాటే, ఆ పౌలును సేలయో చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. Who is preaching there? అక్కడ బోధిస్తున్నది ఎవరు? Apostle Paul. పౌలు. Who is listening? వింటున్నది ఎవరు? Bereans. బెరయా ఊరి వాళ్ళు. They received the word, వారు వాక్యాన్ని అంగీకరించారు, but not blindly. అయితే గుడ్డిగా కాదు, ఉన్నదన్నట్టుగా కాదు. They are searching and testing whether what he is telling is here or not. అతను చెప్పింది లేఖనంలో ఉందా లేదా అని చెప్పి పరీక్ష చేసి చూస్తున్నారు. They are testing even Apostle Paul. అసలు అపోస్తలుడైన పౌలు అలాంటి వాడినే పరీక్షిస్తున్నారు వీళ్ళు. Then how much more you have to test Matthew and Mark, Luke and all this. ఈ మాథ్యూని అలాంటి వాళ్ళని మీరు పరీక్ష చేయడంలో గొప్ప వింతే ఉంది. And you need to test yourself. Am I giving a text message or a text based message or an exposition? మీరు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు కూడా పరీక్షించుకోవాలి. నేను వాక్యానికి ఆధారమైన విషయం బోధిస్తున్నాను లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాను. Sometimes we preachers have a problem. Last week I had a problem with that brother or sister. Then I will try to find some words in the Bible and try to bring that to the pulpit. బోధకులకి ఒక సమస్య ఉంటుంది. అతను నన్ను ఇట్లాగన్నాడు, అందుకని అతనికి వ్యతిరేకంగా అతను గుచ్చుకునేటట్టుగా కొన్ని వచనాలు ఏరుకొని ఆదివారం నాడు అతని కోసం ప్రసంగం చేయటం, అతని పేరు ఎత్తకుండా. If I tell him directly, he will not agree. So come to pulpit, bombard. నేరుగా అతన్ని గద్దిస్తే అతను తీసుకోకపోవచ్చు. అందుకని ఇక్కడ నుంచి మాట్లాడితే కనుక ఎవరేమనరో ఏమన్నా మనం అనొచ్చు. Verse is there, brother. I took from Revelation and then book of Psalms. Verse is there. వచనాలు ఉంటాయి, నిజమే. Devil also has verses. సైతానుకు కూడా వచనాలు ఉంటాయి మాట్లాడడం కోసం. Memory verse he is having. Memory verse. బాగా కంఠత వచనాలు ఉంటాయి. Memory verse kada. When he was tempting Jesus, what he is telling? In Psalms it is recorded. You know Psalms also. ప్రభువుని శోధన పెట్టే టైంలో వాడికి కంఠత వాక్యాలు చాలా ఉన్నాయి. కీర్తనలో ఇట్లా ఉంది కదా అని చెప్పి రెఫరెన్స్ ఇస్తున్నాడు. All right. So when we look at expository study, for example, first, then preaching, we understand text is the basic. That is fundamental or foundation. ఎక్స్పాజిటరీ అభ్యాసం, ఎక్స్పాజిటరీ బోధ, వీటన్నిటిలో కూడా ముఖ్యంగా మొదట చేయాల్సిన పని ఏంటంటే ఆ వచనం యొక్క ప్రాథమికమైన పునాది లాంటి అర్థం మనం గ్రహించడం ఫస్ట్. You may ask, is a topical message is wrong? Is it not correct?
అలాగని చెప్పి ఏదైనా ఒక టాపిక్ తీసుకొని బైబిల్ అంతట్లో టాపిక్ గురించి ఏం చెప్పారు అది మాట్లాడటం తప్ప అంటారేమో మీరు. No, no, it's not nothing wrong in that. దానిలో తప్పేమీ లేదు. But then it must be text based. ఏది చేసినా సరే దేవుని వచనంలో నుంచే మనం చెయ్యాలి. Your వచనం మీద opinion- ఆధారపడింది అయి ఉండాలి అది. Your opinion and your concept about something should not push into that. నీ ఉద్దేశాలు నీ అభిప్రాయాలు అవన్నీ దానిలో చూపించడానికి ట్రై చేయకూడదు. What you got from that text, it may not be that appealing to you, but still you should hold it and then pass it on. ఆ వచనంలో నీకేం అర్థమైందో నీ మనసులో ఏముందో అది నీకు అంతగా నచ్చకపోయి ఉండొచ్చు, కానీ దాన్ని మాత్రం నమ్మకంగా ఉండదున్నట్టుగా నువ్వు బోధించాల్సిందే. Our message need not be always verse by verse study. That may be sometimes not very, feasible or sometimes boring also. కొన్ని సార్లు ఒక్కొక్క వచనం చెప్పుకుంటూ వెళ్ళటం కూడా సరైనది కాకపోవచ్చు, ఒక్కోసారి బోరింగ్గా ఉండొచ్చు. అలాగే చేయాల్సిన పెద్దగా అవసరమేమి లేదు. So take a theme, for example. ఒక అంశాన్ని తీసుకోండి, Or you can take a doctrinal passage, doctrine. లేదా ఒక సిద్ధాంత సంబంధించిన వచన భాగాన్ని తీసుకోండి. For example, about the divinity of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దైవత్వం. There are so many verses you can connect, with the verses where it is all speaking about who Jesus Christ is. యేసు ప్రభు ఎవరు, ఆయన దైవత్వం ఏమిటి అని చెప్పే వచనాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనం కలుపుకుంటూ ఒక ప్రసంగం రెడీ అవ్వచ్చు. Or you have stories or narratives are there. One narrative of a particular incident or a miracle that happened. Take that and expose that. ఏదైనా ఒక సంఘటన, ఒక అద్భుతం జరిగిన కథనం భాగాలు ఉండొచ్చు, వాటిని తీసుకొని దానికి ఎక్స్పోజిటరీగా మనం మాట్లాడొచ్చు. So we can have a verse by verse exposition. కాబట్టి ఒక్కొక్క వచనం తీసుకొని ఎక్స్పోజిషన్ చేయొచ్చు. We can have a topical but exposition. అంశాన్ని తీసుకొని మాట్లాడొచ్చు. అదే సమయంలో అది ఆ వచనాలని ఎక్స్పోజ్ చేసి వివరణ ఇచ్చే ప్రసంగంగా ఉండాలి. We can have a doctrinal exposition, doctrine also, like justification or salvation, even future, about నిర్దోషిగా తీర్చడం, రక్షణ, లేకపోతే రాబోయే రోజుల్లో అంత్యదినాలు, ఇలాంటి అంశం కూడా సిద్ధాంతం కూడా తీసుకోవచ్చు. అయితే అది వచనానికి ఒక్కొక్క వచనాన్ని ఎక్స్పోజ్ చేసే బోధగా ఉండాలి. So at least 4 types we can mention, 4 types. కాబట్టి ఇప్పుడు మనం కనీసం 4 రకాల ప్రసంగాలు మనం చెప్పాం. ఇప్పుడు Number 1, verse by verse. ఒకటి వచనం. That is, suppose maybe 1 chapter, or some places they do 1 book. They will go 1 year also like that, continue studying. Verse by verse. ఒక అధ్యాయం తీసుకోవడం, లేకపోతే ఒక చిన్న పుస్తకం తీసుకొని ఒక సంవత్సరం పాటు వచనం చెప్పుకుంటూ వెళ్ళటం, ఇట్లా రకరకాలుగా ఉంది వచనం ప్రకారం చెప్పే బోధలు. Then you have a topic, theme based, from maybe Genesis to Revelation or something like that. తర్వాత ఒక అంశం మనసులో పెట్టుకొని ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఆ అంశం ఎక్కడెక్కడ మనకు కనిపిస్తుంది. అదే సమయంలో అక్కడ రాసిన వచనాలను వదిలి మనం బయటకు పోకూడదు. Doctrinal development or exposition is there. సిద్ధాంతపరమైన ఎక్స్పోజిషన్, సిద్ధాంతాన్ని చెప్పడం. Again text based. అదే సమయంలో వాక్యంలో ఉన్న దానిలోంచి మనం బయటకు వెళ్ళకూడదు. Not something that you developed or you thought maybe it is like that. ఆ సిద్ధాంతం గురించి నీ మైండ్లో ఏముంది, నువ్వేమి నేర్చుకున్నావు, అక్కడికి వెళ్ళకూడదు. వాక్యంలో ఏముందో దాన్నే పట్టుకొని ముందుకెళ్ళాలి. All right. And of course, the fourth one is, stories or like miracles are there, one passage. And it's the whole story is in that particular incident or a miracle or an appearance that we read. 4వ రకం ఏంటంటే ఒక సంఘటన తీసుకొని, ఒక కథ తీసుకొని, ఒక జరిగిన అద్భుతం తీసుకొని దాన్ని వివరించి చెప్పడం, అది 4వ రకంగా చెప్పుకోవచ్చు. But all of them are expository. అయితే ప్రతిసారి మనం చెప్తూ వస్తున్న విషయం ఏంటంటే ఏది చెప్పినా సరే దేవుని వాక్యాన్ని ఎక్స్పోజిషన్ లాగా దాన్ని విప్పి చెప్పే పద్ధతిలోనే ఉండాలి. So at least 4 things we must keep in our mind. 4 ways of exposition I told you already. కాబట్టి ఇప్పుడు నేను మీకు 4 రకాల ప్రసంగాల ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ గురించి చెప్పాను. What are some of the principles to keep in mind while I expose? ఈ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ చేయడంలో ఎలాంటి సూత్రాలు మనం పాటించాలి? The first source, the basic source is the Bible itself. అన్నిటికంటే మొట్టమొదటి మూలం ఏంటంటే బైబిలే. Don't go to some commentary and some book you got from somewhere, somebody wrote, and that book is very good, brother, very deep, brother. That's all correct, okay, but number 1 is the Bible. ఎవరో రాసిన వ్యాఖ్యానమో చాలా బాగా రాశారు, చాలా మంచిది, చాలా లోతైన విషయం, కరెక్టే. అయితే మొట్టమొదటిగా మన మూలం ఏంటంటే బైబిలే అయి ఉండాలి. The modern generation don't want to hear what is here. సారీ బ్రదర్. The modern generation don't want to hear what is in the text. సారీ. ఈ మధ్య కాలంలో మనకి వస్తున్న ఈ తరం వాళ్ళు వాక్యంలో ఏముందో
వినటానికి ఇష్టపడలేదండి. Once we had a student in the Bible school, he is telling, sir, whatever you are telling is in the Bible only, that we can read and find out. You tell what is not in the Bible. బైబిల్ కాలేజీలో నేను మాటలు చెప్పేటప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు. ఏమండి మీరు చెప్పిందంతా బైబిల్లో ఉంది కదా, బైబిల్లో లేనిది ఏమన్నా చెప్పండి అనేవాడు. What is in the Bible we can read and find out. That's what he is telling. బైబిల్లో ఏముందో మేమే చదువుకుని నేర్చుకుంటాం కదా, నువ్వు చెప్పేది ఏంటి? I told him, you are in the wrong place, you better go. నువ్వు అట్లా అడుగుతున్నావంటే ఇక్కడ ఉండవలసిన వాడేవి కాదు, నువ్వు వెళ్ళిపోతే మంచిది. Because we are here to find out what this text says. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది ఎందుకంటే ఇందులో ఏముందో తెలుసుకోవడం కోసం, ఎక్కడో ఉన్నది తీసుకొచ్చి చెప్పడం కాదు. Some preachers, they always start with so and so told like this, some commentary, some what big names you tell, what William MacDonald or Macintosh or some big shots name. They will tell with that name and then start their message. చాలా మంది ప్రసంగికులు అది చాలా గొప్ప అనుకుంటారు. పలానా ఆయన ఇది రాశాడు, అలా కొటేషన్స్ చెప్పుకుంటే స్టార్ట్ చేస్తారు, బైబిల్ కాకుండా. By hearing that they would think, oh, he has studied, brother, he is really a scholar only. అది మనం వింటున్నప్పుడు ఆహా ఈయన ఎన్ని పుస్తకాలు చదివాడు, పెద్ద పండితుల్లాగా ఉన్నాడు, ఈయన స్కాలర్ అనుకుంటాం అని మనం. You can tell about the scholar later on, but you first come here. Start with the text always. Very important. ఆ వ్యాఖ్యాతలు పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళ గురించి తర్వాత చెప్పుకోవచ్చు, ముందు బైబిల్ ఏం చెప్తుందో చెప్పండి. In the text we can have other versions. For example, in English we have so many versions to compare and contrast different meanings of the same word or the same verse. బైబిల్ గురించి కూడా మనం చెప్పాలి. బైబిల్ అనువాదాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక అనువాదానికి మనం పోల్చి సరైన అర్థం రావడానికి మనం ట్రై చేయొచ్చు. Sometimes in one particular version that words may not be that clear, or we didn't get the understanding of the word properly. You cross check with another version, then it may be little more clearer. కొన్ని సార్లు ఒక అనువాదంలో వచనం అంత స్పష్టంగా బయటికి కనిపించకపోవచ్చు, ఇంకొక అనువాదం తీసుకొని వాళ్ళు ఎట్లా చేశారు, ఈ రెండు పోల్చడం ద్వారా సరైన అర్థం రాబట్టవచ్చు. Anyway, these translations are not inspired anyway. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ అనువాదాలు, బైబిల్ అనువాదాలను చూసారా, ఇవి దేవుడు ప్రేరేపించిన గ్రంథం కాదు ఇది. The original text only is inspired. Greek or Hebrew, what they wrote, inspired. ఒరిజినల్గా గ్రీక్లో, హీబ్రూలో ఎప్పుడో దేవుని ప్రేరేపణలు రాసినవే అవి ప్రేరేపిత గ్రంథాలు, ఇవన్నీనేమో అనువాదాలు దానికి. When they translated, they of course were filled with the Spirit, or they were prayerful, they were doing it, but then words can change because original words have multiple meanings. అనువాదం చేసినప్పుడు వాళ్ళు ఆత్మపరవశులై లేకపోతే ప్రార్థన చేసి బాగా నేర్చుకుని అనువాదాలు చేశారు మన అనువాదాలు. అయితే ఒరిజినల్ రాసిన దానిలో అర్థాలకి రకరకాల అర్థాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి ఒరిజినల్ గ్రీకు హీబ్రూ మాటలకి. So the first source of our study is the scripture. కాబట్టి మన అభ్యాసంలో మొట్టమొదటి మూలం ఆధారం ఏంటంటే బైబిలే. Don't go to Google and search which message is good. So and so gave one message. Now many are Google messages, Google search. చాలా మంది గూగుల్ విద్యార్థులు ఈ మధ్య మనకు కనిపిస్తున్నారు, గూగుల్ ఏం రాసిందని చూడడానికి వెళ్తున్నారు. I'm also doing now and then, but then basically this is where we start. That's number one. నేను కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను అనుకోండి, అయినప్పటికీ కూడా ముఖ్యంగా మనం వెతకాల్సింది బైబిల్ గ్రంథంలో. Number two, we could have some commentaries. Nothing wrong, and commentary should be there. రెండోది కొన్ని వ్యాఖ్యానాలు కూడా మనం దగ్గర పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు, అవి మనకి సహాయం చేస్తాయి. And I want to qualify that word commentary by good commentaries. వ్యాఖ్యానం అని చెప్పడంలో మంచి వ్యాఖ్యానం. There are some commentaries which will go from Genesis to Revelation, go here and there, all universe they will go, and finally you don't know actually what is he is telling. మన బోధకుల్లాగానే వ్యాఖ్యానాలు కూడా ఒకటి మొదలుపెట్టి ఆ చివరికి ఈ చివరికి మనల్ని పరిగెత్తిస్తారు, ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు, మనకు కూడా అర్థం కాదు. Finally you are also confused, maybe he is also confused. ఆయన రాసిన ఆయనకే కన్ఫ్యూజన్లో ఉంటాడు, చదివిన మనకి కూడా కన్ఫ్యూజన్ వస్తుంది ఆ వచనం అవి చదివితే. Some of the commentaries in English they say they beat around the bush, they will tell so many things but not what you are supposed to get. మనం ఒకటి కావాలి అనుకుని ఒక వ్యాఖ్యానంలోకి వెళ్తే చుట్టూతో మొత్తం కొండ విడిచి అంతాడంత విషయాలు చెప్తారు, కానీ మనకు కావాల్సింది అక్కడ దొరకదు. So that you be careful on which commentary you are using and which book author, they are all very important. కాబట్టి ఏ వ్యాఖ్యానం నువ్వు చూస్తున్నావు, ఏ వ్యాఖ్యాత, ఏ పండితుడి పుస్తకం నువ్వు చదువుతున్నావు అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. If you see 3 or 4 commentaries and then you have different opinions, finally you have to come to your own conclusion.
3-4 వ్యాఖ్యానాలు చదివాం అనుకోండి, ఒక్కొక్క వ్యాఖ్యానంలో ఒక్కొక్క అభిప్రాయం ఉందనుకోండి, ఆ 4 వదిలేసి 5వది నువ్వు నేర్చుకోవాల్సి వస్తుంది. If you read the book of Revelation and you see, okay, meaning about one beast, what is the meaning of the beast? ప్రకటనలో 10 చూస్తాం. commentaries will give 10 different meanings. ఉదాహరణకి ప్రకటనలో మృగం అనే దాని గురించి వెళ్తాం అనుకోండి, నువ్వు 10 వ్యాఖ్యానాలు చదివి 10 వ్యాఖ్యానాలు 10 రకాల అర్థాలు రాస్తారు వాళ్ళు. By the time you finish reading, you will get more confused than before. అదంతా చదివి పూర్తి చేసిన తర్వాత అసలు మొదలు పెట్టిన దానికంటే ఇదంతా చదివిన తర్వాత ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది నీకు. So you don't blindly follow all what the commentaries say. They are just to help you to understand, if at all they are helping. కాబట్టి కామెంటరీలు చెప్పే రాసేదాన్ని గుడ్డిగా ఫాలో కాబాకండి, వాటిని మనం సహాయకరంగా తీసుకోవడంతో మటుకే. Then it is also good to have a concordance. I hope you understand concordance. అంతేకాకుండా కంకార్డెన్స్ అనేది కలిగి ఉండటం కూడా చాలా మంచి విషయం. Suppose you have one word and where all it appears. Now of course everything is there in the Google, but we used to have books before. ఇదివరకు అయితే పుస్తకాలు ఉండే, ఇప్పుడు గూగుల్ చేస్తున్నారు అనుకోండి. కంకార్డెన్స్ పదకోశం అంటే ఏంటంటే ఒక మాట బైబిల్ ఎక్కడెక్కడ ఉంది అని రిఫరెన్స్లు సహా ఇస్తారు. How many times the word grace appears in the Bible? Krupa. In the Google you will get it, but you also have books on that. కృప అనే మాట బైబిల్ ఎన్ని చోట్ల ఉంది అంటే గూగుల్ కూడా చేయొచ్చు, కానీ దాని గురించిన పుస్తకాలు కంకార్డెన్స్ అనేవి కూడా 2-3 ఉన్నాయి మన So తెలుగులో. suppose you are studying about grace in Ephesians chapter 2 and verse 8. Then where all places the word grace is there, what are the different meanings given to the same word, you can understand by having a concordance, or where all it is appearing. ఉదాహరణకి కృప అనేది తీసుకునే ఎఫెసీ పత్రికలో ఎన్ని చోట్ల కృప ఉంది, ఎన్ని చోట్ల కృపని వివిధ రకాల అర్థాలతో వాడారు, ఇవన్నీ చెప్పేది మనకి కంకార్డెన్స్ అనే పుస్తకం. Then you also could have a Bible dictionary. తర్వాత బైబిల్ డిక్షనరీలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. You understand? Bible dictionary. నిఘంటువు. Bible dictionaries are dictionaries which give elaborate meanings of the words in the original, or in our own language that word will be explained. మరి బైబిల్లో ఉన్న కొన్ని పదాలు, ముఖ్యమైన కీలక పదాలు తీసుకొని మన భాషలో దాని గురించిన వివరణ ఇచ్చే వాటిని బైబిల్ నిఘంటువులు అంటారు. So we need a Bible, number one, our own language Bible we need. కాబట్టి మనకి దీనికోసం కావలసిన విషయాలు ఏంటంటే, ముందు మన మాతృభాషలో బైబిల్ మన దగ్గర ఉండాలి. Different versions if it is there, very good, different versions. ఉంటే కనుక మన భాషలో లేకపోతే వేరే భాషలోనే రకరకాల అనువాదాలు, 3-4 రకాల అనువాదాలు దగ్గర పెట్టుకోవాలి. Commentaries, multiple, very good. కామెంటరీస్ 2-3 కనుక ఉంటే పర్వాలేదు, మంచిదే. Bible dictionary. బైబిల్ నిఘంటు ఉండాలి మన దగ్గర. Concordance. కంకార్డెన్స్ ఉండాలి. One more is a Bible atlas. మరొకటి బైబిల్ అట్లస్ అనేది మన దగ్గర ఉండాలి. You understand? So that you have an idea of the geography, where this happened, where that happened, which part of the world is this Israel. We have that geographical sense. అట్లస్ అంటే తెలుసు కదా, చిన్నపిల్లలు వాడతారు. భౌగోళిక ఏ భాగాలు, ఏ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి నైసర్గిక స్వరూపం ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పేది బైబిల్ అట్లస్. So at least these 4-5 items are helping tools for our expository learning or expository. కాబట్టి కనీసం ఈ 3-4 రకాల పుస్తకాలు మన దగ్గర ఉంటే బైబిల్ ఎక్స్పోజిషన్లో మనకి సహాయకరంగా ఉంటాయి అవి. Yeah, it is not simply that you take one passage and blindly, Lord, you speak to me, I am going to speak to them. ఏదో ఒక వచనం తీసుకుని, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నేను వాళ్ళతో మాట్లాడతాను అంటే సరిపోదు. That cannot work like that. అట్లా జరగదు అది. The sisters who are working in the kitchen, how much of time and effort you have to make for making food. మరి వంట చేసే సిస్టర్స్కి బాగా తెలుసు, మంచి రుచికరంగా తయారు చేయాలంటే ఎన్ని డబ్బాల్లో నుంచి ఎన్ని స్పూన్లు ఆ కూరలు వేయాలో మీకు తెలుసు. What skill and what discernment, what understanding you should have so that the food is tasty. మరి ఆహారం రుచికరంగా ఉండాలంటే ఎంత నిపుణత కావాలి, ఎంత స్కిల్ కావాలి అనేది స్త్రీలకి, సహోదరులకి తెలుసు. So you keep rice and you keep water there and you keep salt there and tal there and say, Lord, bless this and make it lit. You don't have. టేబుల్ మీద బియ్యం కొంచెం ఉప్పు నీళ్లు పెట్టుకొని, ప్రభువా దీన్ని వంట చేయమంటే ఆయన చేస్తాడా? Bible is there, commentary is there, dictionary is there, atlas also, concordance also, brother. Lord, you speak to me. టేబుల్ దగ్గర బైబిల్ ఉంది, కంకార్డెన్స్ ఉంది, అది ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రభువా నువ్వే నాకు ప్రసంగం అంటే ఎట్లా కుదురుద్ది? There are people who are complaining, brother, our church is not growing in their knowledge of God. They are not getting proper feeding. కొంతమంది ఏమంటారంటే, బ్రదర్ మన సంఘం ప్రభువులు ఎదగటం లేదు, సరైన మేత ఆహారం వాళ్ళకి దొరకట్లేదు అంటారు. Is it their problem? అది వాళ్ళ సమస్య, పెరగట్లేదంటే సంఘం సమస్య అది.
you are not feeding properly. The shepherd has to feed properly. నువ్వు వాళ్ళకి సరైన ఆహారం పెట్టలేదు. ఒక కాపరి గొర్రెలకి సరైన మేత పెట్టాలి. There are sheep which will go searching for the food, if not here, somewhere else. ఇక్కడ ఆ గొర్రెలకి సరైన మేత దొరకకపోతే అవి అటు ఇటు చెదిరిపోయి ఎక్కడెక్కడ మేత దొరుకుతుంది అక్కడికి వెళ్ళిపోతాయి అవి. So the first and the foremost principle to keep in mind in expository teaching or preaching is to have text as the foundation. Text. కాబట్టి ఎక్స్పాజిటరీ ప్రీచింగ్లో మొట్టమొదటిది ప్రాముఖ్యమైన ఆవశ్యకత ఏంటంటే వచనం, వాక్యం ఉండాలి మన దగ్గర. Then while you are studying the text, keep the text in the context. రెండోది ఆ వచనాన్ని చదువుతున్నప్పుడు దాని యొక్క సందర్భం మనసులో పెట్టుకుని చదవాలి. It's very important because sometimes what they do, they take one verse out of context and then speak hours together. But that author who wrote it, he may be wondering, Appa, so much meaning is there. I never thought. Paul himself may be wondering where he got so much of that. కొన్నిసార్లు ఒక వచనాన్ని తీసుకొని ఆ సందర్భం నుంచి దాన్ని వేరు చేసి వేరే రకరకాలుగా మాట్లాడుతుంటే పౌలే ఆశ్చర్యపోతాడు, ఏంటి నేను రాసిన మాటలు ఇంత అర్థం ఉందా, నాకే తెలియదే అనుకుంటాడు ఆయన. What loath, our people have become very, very deep. More than what the writer ever imagined. మన బోధకులు ఎంత లోతైన ప్రసంగాలు చేస్తున్నారంటే అసలు ఒరిజినల్గా రాసిన వాడికే మైండ్లో లేని విషయాలని మనం చెప్తున్నాం సందర్భానికి మించి. Text should be in the context. వాక్యం, వచనం అనేది సందర్భానుసారంగా ఉండాలి. That is why expository message is very important, because in what context did the writer write this and to whom he wrote it? So put the verse in the context. అందుకనే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ సందర్భంలో ఈ రచయిత అది రాశాడు, ఎవరికి ఏ టైంలో రాశాడు. Very important. Don't take the verse out of context and take it as a pretext to tell what is in your mind. వచనాన్ని సందర్భంలోంచి బయటకు తీసుకెళ్ళిపోయి దాన్ని నీవు సొంత మాటలు చెప్పడానికి ఒక సాకులాగా వాడుకోకూడదు. See, that is very important to place the verse in the context. We will come to that later on how to do that. మళ్ళీ తర్వాత చూద్దాం. అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం మనసులో ఉంచుకోండి, వచనాన్ని సందర్భంలో నుంచి బయటకు తీసుకెళ్ళకూడదు. Thirdly, when we try to study and explain, simplicity and clarity is very important. మనం చదువుతున్నప్పటికీ, రెండోది చదువుతున్నప్పటికీ వివరిస్తున్నప్పుడు కూడా సాధారణమైన సామాన్యమైన అర్థాన్ని, భావాన్ని మనం తీసుకోవాలి. ముందు You must make the scripture as simple as possible. Don't make it more complicated. వచనాన్ని అది ఎంత సామాన్యమైన రీతిలో మనతో మాట్లాడుతుందో అక్కడ ఉంచాలి తప్ప ఉన్నదానికంటే ఎక్కువ కాంప్లెక్స్ చేసేయకూడదు, ఎక్కువ సమస్యాత్మకంగా చేయకూడదు దాన్ని. You know, the problem with us preachers is that we'll take the simple things from here and make it more complicated. బోధకులైన మనతో ఉండే ఒక పెద్ద జబ్బు ఏంటంటే చిన్న చిన్న సామాన్యంగా కనిపించే విషయాలను తీసుకుని చాలా కష్టంగా చెప్తాం. For example, we know God is all powerful, almighty. ఉదాహరణకి దేవుడు సర్వశక్తిమంతుడు అని ఉంది. Simple, everybody understand. అందరికీ తెలుసు ఆ మాట. But I studied theology and I found out that word in the original is omnipotent. ఈ చెప్పేవాడు ఏం చెప్తాడు, నేను థియాలజీ చదువుకున్నాను, అక్కడ ఆయన గురించి ఆమ్నిపోటెంట్ అనే మాట వాడారు. Omni, when we heard omni. ఆమ్ని ఏంటి? ఆమ్ని Tell simple, so that even children should be able to understand what we are trying to communicate. చిన్న పిల్లలు సైతం అర్థం చేసుకునేటట్టుగా నువ్వు చెప్పేది ఉండాలి, పెద్ద పెద్ద ఎక్కడెక్కడ నుంచో తీసుకురాకూడదు. Our preachers, including me, we all have this problem. You know, the simple things we want to make it more complicated. నాతో సహా బోధకులందరికీ కూడా ఈ జబ్బు ఉంది. చిన్న చిన్న విషయాలు మనం బాగా పెంచి ఎక్కువ కష్టంగా చేయడానికి ట్రై చేస్తాం. You know, have you heard the messages of Billy Graham? బిల్లీ గ్రహాం గారి మెసేజ్లు మీరు ఎప్పుడైనా విన్నారా? లేదా? Yes, and this is yes. మీ తెలుగు పీపుల్ హ్యావ్ ఎ డిఫరెంట్. Somewhere, no, okay, sir. This is yes. Okay, now, if you listen to someone's message, very simple, even children can understand. బిల్లీ గ్రహాం గారి ప్రసంగాలు మీరు వినుంటే కనుక ఎంత సింపుల్గా ఉంటాయో చిన్నపిల్లలకు కూడా అర్థం అవుతాయండి. So you may say, brother, అది లోతు లేదు brother, that is not deep brother. అంత లోతుగా చెప్పడాయన లోతు లేదు ప్రసంగాలు అని అంటారు ఆయన గురించి. What is the use of all this loth when there is nothing here? ఈ లోతైన బోధతో ఏమిటి లాభం? మనసులోకి వెళ్ళకుండా ఉంటే ఆ మాటలు. When we make it very deep, what happens is we are bringing a lot of information.
లోతైన విషయాలు చెప్పడం అంటే అర్థం ఏంటంటే బోల్డ్ అంత సమాచారం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద గుప్పిస్తున్నాం అనమాట. They write notes and add notes, and then their head is filled with intellectual knowledge. వాళ్ళు చక్కగా నోట్స్ రాసుకుంటారు గబగబా, వాళ్ళ వాళ్ళ తలకాయలన్నీ ఆ, ఆ, ఒక ఒక నాలెడ్జ్తో నిండిపోతాయి. Have you seen people who are gone with irregular, head is big, body is small. చిన్న చిన్న బొమ్మలు మనం చూస్తే ఇంత లావు తలకాయ ఉంటుంది, చిన్న శరీరం ఉంటుంది. Some of our people are like that. మన వాళ్ళు చాలా మంది అట్లాగే ఉంటున్నారు ఇప్పుడు. తలకాయ పెద్దగా ఉన్నాడు. But what is the problem? They have a lot of information. అక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా సమాచారం ఉంది, చాలా విషయాలు వాళ్ళకి తెలుసు. But then the word of God is not just information only. It should lead to transformation. అయితే దేవుని వాక్యం కేవలం సమాచారం మాత్రమే కాదు, అది మార్పు చెందించేదిగా ఉండాలి. From the brain it must come to your heart. ఆ మెదడులోకి వచ్చిన సమాచారం అంతా నీ గుండెకాయలోకి, హృదయంలోకి రావాలి. For that you have to make it as simple and as clear as possible so that everybody can easily understand. అది జరగాలంటే వాక్యాన్ని మనం ఎంత స్పష్టంగా వీలైతే అంత స్పష్టంగా, సాధారణంగా, సామాన్యంగా ఉంచాలి. So we said the text is important. కాబట్టి వచనం, వాక్య భాగం చాలా ప్రాముఖ్యం. Context is important. దాని సందర్భం కూడా చాలా ప్రాముఖ్యం. Simplicity is more important. అంతేకాకుండా దాన్ని సామాన్యంగా, సాధారణమైన స్థాయిలో ఉంచడం ముఖ్యం. And the last thing is application is also very important. చివరిగా అన్వయించటం, అన్వయం, అప్లికేషన్ అనేది కూడా ముఖ్యం. If we just leave some doctrines or some themes or some teaching just like that without applying it, it is of no use. మనం ఆ సిద్ధాంతం, ఆ అంశం, ఈ అంశం అన్ని చెప్పేసి అది మన జీవితాలకి ఎట్లాగ అన్వయించాలని చెప్పకపోతే కనుక దానివల్ల ప్రయోజనం లేదు. What Paul wrote to the Romans, how can I apply it for today? పౌలు రోమియోలకు ఏం రాశాడు, దాన్ని ఈ రోజున మన జీవితంలో దాన్ని ఎట్లాగ అన్వయించుకోవాలి అనేది చెప్పాలి. 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం అతను రాశాడు. At that time old age, there is all not modern. Now we are in the modern age. అది చాలా ప్రాచీన కాలం, ప్రస్తుతం ఇప్పుడు మనం ఆధునిక కాలంలో ఉన్నాం. That what he wrote at that time, how can I apply it in today's present context? ఆ సమయంలో పౌలు ఏం రాశాడు అనే దాన్ని ఈ రోజున, ఈ సందర్భంలో మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది తెలియాలి. You need to have the grace of God to make it appealing or applicable to the current generation whom you are addressing. అంతేకాకుండా మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఈ ప్రస్తుత తరానికి అది ఏ విధంగా అంటుకుంటుంది, అతుక్కుంటుంది, దాన్ని ఏ విధంగా వాడుకోగలుగుతారు అని చెప్పడానికి నువ్వు ప్రయాసపడాలి. Before we apply it to others, we should be able to apply it to ourselves. అయితే ఇతరులకు మనం అన్వయించడానికి ముందు మనకి మనం దాన్ని అన్వయించుకోవాలి, అరిగించుకోవాలి. That is number one. Because we read, I think yesterday day for Ezra chapter 7 verse 10. ఎజ్రా 7:10 గురించి మనం మాట్లాడుకున్నాం. In Ezra 7:10 what we read, 7:10 ఏముంది? 7:10 Ezra. Ezra was a scribe, ready scribe it says. ఎజ్రా ఒక శాస్త్రి. Verse 10. For Ezra prepared his heart to seek the law of the Lord, to do it and to teach it in Israel, judgments and statutes of the law. ఎజ్రా 7:10 ఏముందంటే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. 3 things are there. 3 విషయాలు ఉన్నాయి కదా దానిలో. Number 1, ఒకటి study, seek the law, seek, study, search the scriptures. నేర్చుకోవడానికి, పరిశోధించి దాని చొప్పున. Number 2 it says do it. దాని చొప్పున నడుచుకోవడానికి First I have to apply. ముందు దాన్ని నాకు నేను అన్వయం చేసుకోవాలి. But we preachers or we who are teachers, we have this problem. We want to apply it to others. బోధకులుగా మనకు ఈ సమస్య ఉంది. వాక్యాన్ని ఇతరులకు అన్వయించి చెప్తామే తప్ప మనకు మనం దాన్ని అన్వయించుకోం. The word of God is compared to mirror, in James 1 verse 20 to 23. యాకోబు 1:22లో దేవుని వాక్యాన్ని అద్దంతో పోలుస్తున్నాడు. When you see the mirror, whom do you see? అద్దంలోకి మనం చూసినప్పుడు అక్కడ ఎదురుగుండా ఎవరు కనిపిస్తారు మనకి? Do you see yourself or somebody else? నీకు నువ్వే కనిపిస్తావు, వేరే వాళ్ళని చూస్తావు అక్కడ. This morning before coming here you saw the mirror, no? వాళ్ళు పొద్దున వచ్చినప్పుడు అద్దం చూసుకుని వచ్చారా? Maybe in your bag also small mirror may be there. బ్యాగ్లో కూడా చిన్న చిన్న అద్దాలు పెట్టుకుని వస్తారు. To show it to sister. See your sister, your face you see sister, like that.
అద్దాన్ని వేరే వాళ్ళకి చూపించి ఇదిగో ఇట్లా ఉంది నీ మొహం అని వాళ్ళకి చూపిస్తాము మనం. It's for me. I am seeing myself there. అది నేను చూసుకోవడానికి తెచ్చుకుంటాం. వాక్యంలో నాకు నేనే కనిపిస్తాను. In that verse, if you read carefully, in James 1:23, it says, he sees his natural face in the mirror. Natural face. అతడు తన సహజ ముఖాన్ని చూస్తాడు అని యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. Natural face. What is natural face? సహజ ముఖం అంటే నీ మొహం ఎట్లా ఉందో అట్లాగే చూస్తావు. Now you came with the artificial face. That means you made up, put powder and cream and whisks and everything, all artificial. ఇప్పుడు మీరందరూ చక్కగా తలదూవుకొని పౌడర్ రాసుకుని అంత మేకప్ చేసుకుని వస్తే అది సహజ ముఖం కాదు. Sahajamukam is real face when you get up in the morning and go straight to the mirror and see. సహజ ముఖం ఏంటంటే నిద్ర లేచి తప్పటడుగులు వేసుకుంటా అద్దం ముందుకెళ్ళి నిలబడితే అది సహజ ముఖం అంటే మీది. Hair not combed, జుట్టు అంతా రేగిపోయి ఉంటుంది, very dirt in the eyes. మరి కళ్ళల్లో పుసులు ఉంటాయి. If you slept with open mouth, one line here, one line there. నోరు తెరిచి నిద్రపోతే ఇదంతా సొల్లుగారుద్ది. So you are seeing the mirror that reflects your defects as it is. అద్దం ఎప్పుడు కూడా నీలో ఉన్న లోపాలు ఉన్నట్టుగా నీకు చూపిస్తుంది. So what do you say? No problem, leave it there, man. We will see later on. పర్వాలేదు, లేదు అట్లా వదిలేద్దాం, తర్వాత చూసుకుందాం అంటావా? No. Immediately we open tap or take water and cleanse. So application happens immediately. వెంటనే మనం నీళ్లు తీసుకొని మొహం అంతా కడుక్కొని అవన్నీ తుడుచుకొని The వస్తాం. word of God is compared to water. Ephesians chapter 5. ఎఫెసీ 5లో మళ్ళీ దేవుని వాక్యాన్ని నీళ్లతో పోలుస్తున్నాడు. Not only mirror. Mirror is showing us, yes, I saw. After I studied, I understood my problem. I need to apply that. Then I need to serve that to others. కేవలం అద్దం మాత్రమే కాదు, అద్దం ఏం చూపిస్తుందంటే నువ్వు ఎట్లాగున్నావు ఉన్నదన్నట్టుగా చూపిస్తుంది. ఆ చూసిన తర్వాత మనం వేరే ఇంకొక పని చేయాల్సింది. So here we are seeing application is a very important aspect. First of all to us and then to others who are in the current generation. కాబట్టి అన్వయించడం అనేది చాలా ప్రాముఖ్యం. మొదట నాకు నేను, రెండోది ప్రస్తుతం ఉన్న తరానికి దాన్ని అన్వయించేటట్టుగా మనం మాట్లాడాలి. Four principles we mentioned. కాబట్టి 4 విషయాలు మనం ఇప్పుడు నేర్చుకున్నాం. Number 1, text is very important. Text ఒకటి, is basic. వాచకం లేకపోతే వాక్యం అనేది చాలా ప్రాథమికమైంది. You can have tools, I told you. Tools can be there. దాన్ని అర్థం చేసుకోవడానికి రకరకాల పరికరాలు మనం ఈ పుస్తకాలన్నీ మన దగ్గర పెట్టుకోవచ్చు. Different versions can be there. రకరకాల ఉంటే కనుక రకరకాల అనువాదాలు దగ్గర పెట్టుకోవచ్చు. Commentaries can be there. కామెంటరీస్ తీసుకోవచ్చు. Dictionary should be there. డిక్షనరీ ఉండాలి. Atlas can be there. అట్లాస్ ఉండాలి. These are all helps only. ఇవన్నీ సహాయకాలు. But then the text is the most important thing. అయితే వాక్యం వాచకం అనేది చాలా ప్రాముఖ్యం. Put the text in the context. రెండోది వచనాన్ని మనం సందర్భానుసారంగా సందర్భంలో పెట్టి మాట్లాడాలి. Number 3, make it clear and simple as possible. మూడోది చాలా సామాన్యమైన సాధారణ అర్థం, ఎంత తగ్గించి చెప్తే సాధారణంగా చెప్తే అంత మంచిది. Some people when they preach, listeners have to use a dictionary to find out what is the meaning of the words he is using. కొన్నిసార్లు మనం ప్రసంగం చేశాక వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ పోయి ఆయన చెప్పిన మాట అర్థం ఏంటి అని డిక్షనరీలు తిరిగేస్తూ ఉంటారు. You are using dictionary words because you are a knowledgeable man. But poor people. ఎందుకంటే నువ్వు గొప్ప పండితుడు కాబట్టి డిక్షనరీలో మాత్రమే కనిపించే పదాలు నువ్వు వాడుతున్నావు. మిగతా వాళ్ళంతా సామాన్యమైన వాళ్ళు కదా, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? Clarity and simplicity is very important. కాబట్టి స్పష్టత, సామాన్యమైన పద్ధతులు చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం. Fourthly, application. మూడవది అన్వయం. Application to the man who spoke and then to the others who are hearing. ఆ మాట్లాడేవాడు అన్వయించుకోవాలి, వినేవాళ్ళు కూడా అన్వయించేటట్టుగా మాట్లాడాలి. In other words, we make it appealing to the current generation. What was written in many generations before, we are trying to apply to the current generation. అంటే దాని అర్థం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం రాసిన మాటలు సరే బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఈ తరానికి అర్థమయ్యేటట్టుగా ఎలా అన్వయం చేయాలి అనేది చూడాలి. So far, are you able to follow what I am saying? ఇప్పుడు దాకా చెప్పిందంతా అంతవరకు అర్థమైందా? అర్థమైందా వ్యర్థమైపోయిందా? 4 aspects of expository preaching, then 4 principles we saw. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ లో 4 అంశాలు మనం చూసాం. Now we are going to the next level, the foundation, or what are the things that we need to keep in mind while we are studying or making an expository preaching. తర్వాత మెట్లోకి వెళ్తున్నాం.
వాక్యాన్ని ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ ఇచ్చినప్పుడు ఎలాంటి వాటిని మనం మనసులో పెట్టుకోవాలి, ఏ అంశాలు? When we study, before we preach, we have to study, is it not? మనం బోధించడానికి ముందు మనం చదవాలా వద్దా Exodus వాక్యాన్ని? 7:10 we saw, he prepared his heart to study or seek the law of the Lord. ఎజ్రా 7:10లో మనం ఆల్రెడీ చూసాం కదా. మరి ధర్మశాస్త్రాన్ని పరిశోధించి, Search the scriptures, it says. We already read from Acts 17. అపోస్తుల కార్యాలు 17లో కూడా లేఖనములను పరిశోధిస్తున్నారు, They శోధిస్తున్నారు. were daily searching, it says. వారు ప్రతిరోజు వాక్యం లేఖనం అట్లా ఉందో లేదో చూస్తున్నారు. What do you search for? Something that you are searching for, something that is valuable, you lost. You do it with all diligence and earnestness. వెతకటం, పరిశోధించడం అనేది ఎప్పుడు చేస్తాం? ఏదైనా విలువైంది పోయినప్పుడు చాలా శ్రద్ధగా మనం దాని గురించి వెతుకుతాం. See, if you are given the privilege of being a preacher or a teacher, you have to give an assignment. All right? It needs a lot of care, lot of diligence. It is not something that you very lightly look at and then waste the time of the whole congregation. దేవుడు నీకు వాక్యం చెప్పేవాడుగానో లేకపోతే ఏదైనా బోధించేవాడుగానో అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళ టైం మనం వేస్ట్ చేయని అవసరం లేకుండా మనం చక్కగా సిద్ధపడి ముందు మనం పరిశోధించి రావాలి. You heard about Charles Spurgeon, Charles Spurgeon? స్పర్జన్ గారి పేరు విన్నారా? Prince of Preachers he is called. Prince of Preachers. మరి బోధకుల రాజు అని ఆయనకి బిరుదిచ్చారు. He was the preacher of his church. The Tabernacle Church was the largest church in England. ఇంగ్లాండ్లో అన్నిటికంటే పెద్ద చర్చ్ టబర్నికల్ చర్చ్ అని ఉంటుంది. దానిలో ఆయన పాస్టర్. Every Sunday he is the preacher. ప్రతి ఆదివారం ఆయనే మాట్లాడేవాడు. But every Saturday he sits the whole day and he is preparing for the next day one sermon. అయితే అంతకు ముందు రోజు అంటే శనివారం రేపటి ప్రసంగం కోసం రోజంతా ఆయన కూర్చొని రాసుకుంటా స్టడీ చేసుకుంటూ ఉండేవాడు. If some guests come to visit, he will tell the servant, please tell that he is busy, he cannot see. ఎవరన్నా ఆయన కోసం చూడడానికి వచ్చినప్పుడు సేవకుడికి చెప్పేవాడు, చూడడానికి వీల్లేదు, బిజీగా ఉన్నారు ఆయన అని చెప్పి పంపించేయమని అనేవాడు. Preparation is very important. ఎందుకంటే సిద్ధపాటు అనేది చాలా అవసరం. Once one evangelist came to see him. సువార్థికుడు ఆయన కోసం వచ్చాడు ఒకసారి. Saturday morning. శనివారం పొద్దున వచ్చాడు. Distance to see Spurgeon. చాలా దూరం నుంచి స్పర్జన్ గారిని చూడడానికి వచ్చాడు. So that servant who was there, the maid told her, no, today he won't allow any people to see him because he is preparing the sermon for Sunday. ఆ వచ్చిన ఆయనకి చెప్పారు, ఇవాళ ఎవరిని చూడరు అయ్యగారు, ఎందుకంటే రేపటి ప్రసంగం కోసం ఆయన సిద్ధపడుతున్నారు అని చెప్పారు. Then this evangelist said, you please tell Mr. Spurgeon that the servant of the Most High has come. ఇతను ఏం చెప్పాయంటే సేవకుడితో, మహోన్నతుని దేవుని యొక్క సేవకుడు వచ్చాడు అని చెప్పి ఆయనతో చెప్పండి అన్నాడు. So the servant thought, servant of the Most High means he thought some big person came. So she went and told her, servant of the Most High has come, want to see you today. అమ్మో, సర్వోన్నతునైన దేవుని సేవకుడు అంటే చాలా గొప్పడు ఏంటాడు అని చెప్పి ఈ సేవకుడు లోపలికి వెళ్ళి, అయ్యా సర్వోన్నతుని సేవకుడు ఒక ఆయన వచ్చాడు మీకోసం అని చెప్పాడు స్పర్జన్తో. Then Mr. Spurgeon said, you tell him that I am busy with his master, no time for servants. స్పర్జన్ గారు ఏమన్నారంటే, ఆయన చెప్పాడే ఆయన యొక్క అయ్యగారి దగ్గర నేనున్నాను, ఆయన సేవకుడు కోసం నాకు టైం లేదని చెప్పాడు. He didn't go because he is busy, because the next day he has to supply the spiritual food, so many thousands sitting there. లేచి వెళ్ళలేదు, ఎందుకంటే మరుసటి రోజు వేల మంది తన ఉపదేశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం సిద్ధపడుతున్న సమయం అది. All right, so please know, those who are speaking or teaching or sharing the word, we need set apart time to prepare. కాబట్టి బోధించేవారు, ఉపదేశించేవారు ఎవరైనా ఉంటే కనుక సిద్ధపాటు కోసం టైం పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. The first thing to keep in mind while we are preparing is that we should use what we call as rules of interpretation. సిద్ధపడే టైంలో మనం మనసులో ఉంచుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, దాన్ని అర్థం గ్రహించడానికి కావలసిన విషయాలు మనసులో పెట్టుకోవాలి. The technical word they use is hermeneutics. You may not have heard that word, but hermeneutics means the science and the rules of interpretation. ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ఇంటర్ప్రిట్ చేసే సబ్జెక్ట్ని ఏమంటారంటే హెర్మెన్యూటిక్స్ అంటారు. మీరు విన్నారో లేదో? That means these are principles of interpretation. How to interpret a particular text that I want to expose. ఇవన్నీ కూడా నేను ఈ వాక్యాన్ని ఎక్స్పోజ్ చేయబోతున్న వాక్యాన్ని, దాని అర్థాన్ని ఎట్లాగా చెప్పటం, దాని భావాన్ని ఏ విధంగా వివరించటం అనేది మనం ముందుగా ఆలోచించుకోవాలి. Actually, it's a big subject by itself, the rules of interpretation. You can't interpret whatever you want, wherever you want, however you want.
వాక్యంలోని అర్థాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నీ మనసుకు తోచినట్టుగా నువ్వు చేయడానికి వెళ్ళి దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. Some places, some village evangelists, they will take something from somewhere and then give some spiritual meaning. ఏదో మనకి చాలామంది పాస్టర్ గారులు ఉంటారు కదా, ఎక్కడిదో తీసుకొస్తారు, ఏదో చెప్తారు, ఏదో చెప్పి ముగిస్తారు. Not in the context. అది సందర్భానుసారంగా ఉండదు. When one place he was sharing, worship thought. ఒక చోటుకి వెళ్ళాను, ఆరాధన గురించిన అంశాన్ని చెప్తున్నాడు ఆయన. He is telling that story where the spies went to Canaan's land, spying the land. అతను తీసుకున్న ఇదేంటంటే కనాను వేగు చూడడానికి గూఢచారులు 12 మంది వెళ్ళారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాడు. After spying, they found out a big bunch of grapes. అదంతా వేగు చూసి ఓ పెద్ద ద్రాక్షారసపు గుత్తే కనుక్కొని దాన్ని కోసుకొని Put it on a log, big log, and the two fellows are carrying it. ఓ పెద్ద ఒక కర్ర పెట్టి దానికి కావిడిలా కట్టి కర్ర మధ్యలో అది మోసుకుంటూ తీసుకొస్తున్నారు. So two are holding, and in the middle this big bunch of grapes, it is hanging. ముందు ఒకడు వెనకాల ఒకడు కావిడిలాగా మోస్తున్నారు, మధ్యలోనేమో ఈ పెద్ద ద్రాక్ష పళ్ళ గుత్తె వేలాడుతుంది. So he is speaking about Jesus Christ and his suffering and death. See, Jesus hanging in the middle, two thieves on the sides, and you see how on that wooden pole Jesus is hanging. దాన్ని తీసుకొని ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇద్దరి మధ్యలో ఆయన్ని సిలువేశారు, ఆ చెక్కతో చేసిన దాని మీద ఆయన వేలాడుతున్నాడు అని చెప్తున్నాడు. అసలు ఏమన్నా తలకాయ ఉందా? You can't interpret like that. అట్లాగే దాన్ని నువ్వు వ్యాఖ్యానించకూడదు. Anything, anywhere, some blood somewhere, that is the blood of Jesus Christ. రక్తం అనే మాట కనిపిస్తే చాలు, అది యేసుప్రభు రక్తమే. Some nail somewhere, that is the nail of Jesus Christ. ఎక్కడన్నా మేకులు ఉంది అనుకోండి, పాత నిబంధనలు యేసుప్రభు కొట్టుకుని మేకులేవి. For anything and everything they are finding spiritual meaning. That's not like that. ఎక్కడ ఏది కనిపిస్తే దానికి ఏదో ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని తీసుకొచ్చి చెప్తారు మనకి. See, one of the rules of interpretation is, suppose you want to give a spiritual meaning. అర్థం చేసుకోవడానికి, ఇంటర్ప్రిట్ చేయడానికి ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, For example, they say, ఉదాహరణకి the rock that was seen there, they beat the rock and water came. అరణ్యంలో ప్రయాణంలో శిల లేకపోతే బండ దాని గురించి చెప్తున్నప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు దాని నుంచి నీళ్ళు వచ్చినాయి. It is supposed to signify Christ. అది ఆ బండ క్రీస్తే. Who told? ఎవరు చెప్పారు? It is there. There should be a verse for that. అక్కడ ఏదైనా వచనం ఉండాలి దానికి You ఆధారంగా. don't imagine. It looks very similar to that. It is very much connected. But any verse? No verse. I am thinking like that. అది చాలా దానికి దీనికి సంబంధం ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ నేను అనుకుంటున్నాను అది మామూలుగా దాని గురించి వచనం ఏమీ లేదు. That is not right according to hermeneutics or rules of interpretation. To give spiritual meaning what you are imagining to text which is there, and the writer may have never even dreamt of a spiritual meaning like that. కాబట్టి హెర్మెనెటిక్స్, ప్రసంగ శాస్త్రం అనే దానిలో ఉన్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆ రాసిన వాడు అసలు మైండ్లోనే లేని దాన్ని ఆ వచనాన్ని తీసుకొచ్చి నీ సొంత అర్థం చెప్పి కొత్త అర్థం చెప్పడం అది పనికిరాదు, కుదరదు. Any picture, any symbols that you have in the Old Testament, if you want to give a spiritual meaning, it must have a text in the New Testament. పాత నిబంధనలో ఉన్న ఏ సాదృశ్యమైనా సరే, ఏ పోలికైనా సరే, దానికి నువ్వు ఆత్మసమైన అర్థం చెప్పదలుచుకుంటే కనుక దానికి ఒక వచనం నీకు ఆధారంగా ఉండాలి. The veil in the temple, it's having a spiritual meaning. Verse is there. ఆలయంలో ఉన్న తెర, దానికి ఉన్న ఆత్మసమైన అర్థం చెప్పాలంటే కనుక దానికి ఒక వచనం ఉండాలి, ఉంది. Tabernacle also like this. It's got a verse. All right, so like that, specific verses should be there for what I am trying to give as spiritual meaning, not something that I imagine. ఇది చాలా ముఖ్యం. వినండి, ఏదన్నా ఒక సాదృశ్యం, ఈ ప్రత్యక్ష గుడారం ఉందనుకోండి, దానికి మనం ఆత్మ సంబంధమైన అర్థం ఏదైనా చెప్పాలనుకుంటే కనుక దానికి ఆధారంగా తప్పకుండా ఏదో ఒక వచనం ఉండాలి బైబిల్లో. So when you interpret a passage or expose a text, you should find out, is it following the rules of interpretation. కాబట్టి దేన్నైనా సరే, దేనికైనా మనం అర్థం చెప్పాలని ఉంటున్నప్పుడు అది ఈ అర్థం చెప్పే సూత్రాల ప్రకారం ఉందా అనేది చూడాలి మనం. Right. If you don't have a book like that, it's better to buy a book or get a book, Rules of Interpretation. అలాంటి పుస్తకం మీ దగ్గర లేకపోతే ఒకవేళ మరి సాదృశ్యాలకు అర్థం చెప్పడం ఎట్లా అనే దాని గురించి ఏమైనా రాస్తే కనుక అది తెచ్చుకోండి. Yeah. So that will tell us how to interpret in that context, in that historical context, in that grammatical context, how that verse or that passage is interpretable. కాబట్టి ఒక వచనం లేకపోతే ఒక వాక్య భాగం దాన్ని ఏ విధంగా దానికి అర్థం చెప్పాలి అనే దానికి దాని
గత కాలంలో ఉన్న దాని నేపథ్యం ఏంటి, అది ఏ సందర్భంలో రాశారు అనేది గ్రహించి ఉండాలి. All right. Then second thing is to study that text or to bring out the truths from that text. కాబట్టి రెండో అంశం ఏంటంటే ఇక్కడ ముందు అసలు ఆ వాక్య భాగం చదివి దానిలో ఉన్న భావాన్ని గ్రహించాలి. Careful, it is called exegesis actually. Exegesis means you are doing a detailed, careful, intensive study of that text. ఆ వచనాన్ని చాలా జాగ్రత్తగా మరి చాలా తీవ్రంగా దాన్ని చదివి అర్థం చేసుకోవాలి. దాన్ని ఇంగ్లీష్లో ఎక్సజెసిస్ అంటారు. That means it is a way in which you find out what is actually behind that verse, before the verse, after the verse, what is the root word, the grammar, all these are part of that exegesis. ఈ ఎక్సజెసిస్ అనే దానిలో భాగాలు ఏంటంటే ఈ మాట ఏంటి, దీని అర్థం ఏంటి, దానికి ముందే ఉంది, దానికి వెనకాలే ఉంది, ఆ మాటకి మామూలు గ్రీకు హీబ్రూ భాషల్లో ఉన్న పాత అర్థం ఏంటి, దాని మూల అర్థం ఏంటి అనేది మనం చూడాలి. It is not necessary that you should tell all the congregation all the root word, Greek, Hebrew, Latin and everything. They will be confused. సంఘస్థులకి ఈ వాక్య భాగానికి ఒరిజినల్గా గ్రీకులో ఈ మాట వాడారు అదంతా అక్కర్లేదు. You tell nothing wrong, but if they are able to understand. But otherwise, you have an understanding of the various aspects of that particular word or that particular sentence. చెప్తే కూడా తప్పేం కాదు, కానీ ముఖ్యంగా ముందు నీకు ఆ పదం అర్థం ఏంటి, దాని మూల పదం ఏంటి అనే దాని గురించిన ఒక అవగాహన మైండ్లో ఉండాలి. Sometimes what happens is somebody will ask a question, what is the meaning of any other meaning for this particular word, and you say you don't know, you also don't know. If you then say, what kind of teacher you are? కొన్నిసార్లు ఈ మాటకు అర్థం ఏంటండి అని అయ్యగారు మనల్ని అడిగితే కనుక నీకు తెలీదా, నాకు కూడా తెలీదు, నీకు తెలియకపోతే నువ్వు ఎలాంటి బోధకుడు అయ్యా అని వాడు అనుకుంటాడేమోనని భయం. There are some questions which is difficult to answer. There are so many questions like that. చాలా ప్రశ్నలు ఉన్నాయి, జవాబు చెప్పడానికి చాలా కష్టమైన చేతకాని ప్రశ్నలు చాలా ఉంటాయి. There are people who ask questions that they have asked 100 people, they didn't get a proper answer. చాలా మంది check with this fellow what he will answer. చాలా మంది ఒకే ప్రశ్న ఒక 100 మందిని అడుగుంటారు, వీడేం చెప్తాడని చెప్పి మనల్ని కూడా అడుగుతారు. Some of the questions are easily asked but difficult to answer. కొన్ని ప్రశ్నలు అడగటం చాలా తేలిక, జవాబు చెప్పడం మాత్రం చాలా కష్టం. I have so many questions, whom I will ask? నాకు కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఎవరిని అడగాలి నేను? If I ask that question to somebody, brother, you also don't know. నేను ఎవరినన్నా ప్రశ్న అడిగితే బ్రదర్ మీకు కూడా తెలియదు దీనికి ఆన్సర్ అని అంటారు నన్ను. I think it's H.A. Einstein or somebody else who said, if you don't know, you better say you don't know. You don't try to assume scholarship, and then in Greek it is like that, in Hebrew like that. You tell so many things, by the time that fellow will forget what question he asked. ఒక ఆయన ఏమన్నా అంటే నీకు ఏదైనా ఒక జవాబు తెలియకపోతే తెలియదని చెప్పు, అంతేగాని అక్కడ ఇలాగుంది ఇక్కడ ఇలాగుంది ఆ వచనం అని చెప్పవాకు. అట్లా చెప్తే కనుక అసలు వాడు ఏ ప్రశ్న అడిగాడు కూడా వాడు మర్చిపోతాడు. For example, about Trinitarian doctrine, suppose you are teaching. ఒకవేళ త్రిత్వం అనే సిద్ధాంతం గురించి నువ్వు చెప్తున్నావు అనుకో. Father is God, తండ్రి దేవుడు, Son is God, కుమారుడు దేవుడు, Holy Spirit is God. పరిశుద్ధాత్ముడు దేవుడు. How many gods? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? చెప్పండి, 1 God or 3 gods? ఒక దేవుడా? Some are telling 3, some are telling 1. ముగ్గురు అంటున్నారు, ఇద్దరు కరెక్టే. Father is God, Son is God, Holy Spirit is God, 3. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, ముగ్గురు దేవుళ్ళు. We don't believe in 3 gods. No, 1 God only. మరి ముగ్గురు దేవుళ్ళు కాదు కదా, మనకి ఒక్కడే దేవుడు అని నమ్ముతున్నాం కదా. All 3 are 1, huh? ముగ్గురు ఒకటేనా? No. కాదు, They are different only. 3 persons. ముగ్గురు వ్యక్తులు ముగ్గురుగా ఉన్నారు. The more you think, you will break your head. దాని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత పిచ్చి పట్టుద్ది. Mary was born, gave birth to a virgin. Mary gave birth to a child. How virgin can give child? కన్యకి జన్మించాడు ఈయన, ఒక కన్యకి ఎట్లా పుడతాడు? You go and tell that to a fellow on the street, he will slap you. Hey, foolish man, what kind? Virgin gave. దారిని వెళ్ళే వాళ్ళని పట్టుకొని అసలు పెళ్ళే కాని పురుషుని ఎరగని వాళ్ళకి బాబు పుట్టాడని చెప్తే ఆడు ఊరుకుంటాడా? So you see, there are things that we don't have answer for everything. At the same time, there are things that we need to know. There are things which are fundamental and foundational for which we should have the answer. కాబట్టి అన్ని ప్రశ్నలకి జవాబులు మనకు తెలియవు, కానీ కొన్ని ప్రాథమికమైన పునాది లాంటి వాటి విషయంలో మనకు ప్రత్యేకమైన స్పష్టమైన అవగాహన ఉండాలి. For that, exegesis will help. That means a detailed study of the root word or the grammar there or the tense there or the background there, historical context. All that is part of that exegesis. Hard work it is. ఇలాంటి పని కోసం
వాక్యం యొక్క అర్థం తెలుసుకోవడం కోసం ఎక్సజెసిస్ అనే సూత్రం మనకి పనికొస్తుంది. ఆ మాట ఏంటి, దాని వ్యాకరణం ఏంటి, దాని టెన్స్ ఏంటి, దాని అర్థం ఏంటి, మూల పదం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. That is like, baking the cake baking. కేక్ తయారు చేస్తాం కదా మనం. Not easy, is it not? Anybody baking cake here? Not easy. ఇక్కడ ఎవరైనా కేక్ తయారు చేసిన ఉన్నారు లేదో, కష్టం కాదు. Eating is very easy. బట్ తినటం చాలా తేలిక. But to make it is very difficult. చేయడం మాత్రం చాలా కష్టం. So in the same way, the word of God, when you study to put it all together, all these ingredients together and making it is very, very difficult, hard work. But when you serve it, it is nice, tasty, they will say. కాబట్టి వాక్యం అనే దాన్ని వడ్డించినప్పుడు చాలా రుచిగా ఉంది మెచ్చుకుంటారు, కానీ దాన్ని తయారు చేసేవాడు మాత్రం చాలా కష్టపడాలి, చాలా విషయాలు దానిలో కలపాలి, నేర్చుకోవాలి. Hermeneutics, rules of interpretation, keep in mind. కాబట్టి హెర్మెనెటిక్స్ అనే మాట గుర్తుపెట్టుకోండి. ఒక వాక్యం యొక్క, ఒక వచనం యొక్క, ఒక మాట యొక్క అర్థం ఏంటి అనే దాన్ని మనం తెలుసుకోవడం కోసం. Exegesis is how to bring out the meaning in the historical or grammatical context. ఎక్సజెసిస్ అంటే అర్థం ఏంటంటే ఒక పుస్తకం యొక్క చారిత్రక, వ్యాకరణ సంబంధమైన మూల పదానికి సంబంధించిన అర్థాలన్నింటినీ తెలుసుకోవడాన్ని ఎక్సజెసిస్ అంటారు. The third one is the presentation, or you can say homiletics. మూడవ ఈ ప్రసంగ శాస్త్రంలో మూడవ అంశాన్ని హోమిలెటిక్స్ అంటారు. దాన్ని మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకి చెప్పడం ఎట్లా, How will you present it? దాన్ని ఇతరులకి ఎట్లాగా నువ్వు చెప్తున్నావు. You studied well, you spent a whole night and you prepared and came, but you are coming and standing and the way you are telling, people are sleeping. వాక్య భాగాన్ని నువ్వు రాత్రంతా చదివావు, అర్థం చేసుకున్నావు, అంతా తయారు చేసుకున్నావు, ఇక్కడికి వచ్చి నీరసంగా నిద్రపోతూ దగ్గుతూ ఉంటే వినే వాళ్ళకి కూడా నీరసంగా ఉంటుంది. రాత్రంతా you శ్రమ పడిన, whole night you struggled. But when you come here, there is no life. The way you are telling, you yourself not convinced that what you are telling is correct. రాత్రంతా శ్రమ పడ్డావు, కానీ ఏం లాభం? ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు దాన్ని నీరసంగా చేసేసి వినేవాళ్ళు కూడా నీరసం తెప్పిస్తే ఏం లాభం? Presentation is very important. కాబట్టి దాన్ని ఏ విధంగా మనం ఇతరులకి చెప్తున్నాము, ఏ విధంగా మనం కనిపిస్తున్నాము, మాట్లాడుతున్నాము అనేది కూడా ప్రాముఖ్యం. Cake you made nicely. కేక్ చాలా రుచికరంగా తయారు చేసావు. But the way you brought the cake in some dirty plate and some broken pieces and you put there, దాన్ని ఒక మురికి ప్లేట్లో తీసుకొచ్చి దానికి ఈగల వాల్తా తీసుకొచ్చావు అనుకో, ఏం లాభం దానికి? So you need to discern and find out, do I have the gift of preaching or teaching and sharing, and how to go about it. Suppose you made a message, introduction, body, then conclusion, then some illustration, something that will, push the word through with some life and enthusiasm. కాబట్టి ప్రసంగం నేర్చుకుని వస్తావు, దానికి మంచి ఉదాహరణలు చెప్తావు, పెట్టకథలు చెప్పుకుంటావు, అన్నీ చేస్తావు, కానీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అందరికీ ఆకట్టుకునే రీతిలో ఒక మంచి ఉత్సాహంగా, చైతన్యపూర్వకంగా నువ్వు ఎట్లాగా దాన్ని ఇతరులకు చెప్తున్నావు అనేది ప్రాముఖ్యం. The way you present it, it will depend on how they will accept it. నువ్వు ఏ విధంగా చెప్తున్నావో దాన్ని బట్టే దాన్ని ఎట్లా స్వీకరిస్తారు విశ్వాసులు అనేది ఆధారపడి ఉంటుంది. If I am presenting it in a very half-hearted way and 50-50, no life, then they will also, okay. ఇది ఎందుకు వచ్చిన కర్మరా బాబు అనుకుంటా అటు ఇటు చూసుకుంటా నీరసంగా చెప్తే వాళ్ళు కూడా నీరసంగానే వింటారు, నీరసంగానే అర్థం అవుతుంది. But when you do it wholeheartedly, when you are, controlled by the Spirit and you are energized, people also will get some kind of energy. నువ్వు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఉత్సాహంగా చెప్తుంటే కనుక వినేవాళ్ళలో కూడా ఉత్సాహం ఉంటుంది. In our assembly, one brother is there. His name is Titus. He is a dentist. He is a singer and a musician also. When he plays music, always like that he will show. మా అసెంబ్లీలో టైటస్ గారిని ఒక ఆయన ఉన్నాడు, డెంటిస్టు. ఆయన పాటలు పాడతాడు. అసలు ఆయన పాడుతుంటే గంతులు వేసుకుంటే పాడినట్టుగా ఉంటుంది. Then when he moves around, then others fellows who are sleeping, they will also, okay. Then, they get an automatic energy passed on because of this fellow. ఉన్నచోట నిలబడినట్టు కాకుండా జనంలో కూడా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నిలబడి చేస్తా ఉంటే వాళ్ళకు కూడా సంతోషంగా, వాళ్ళు కూడా చక్కగా పాడతారు. If you sing like a funeral song, what will happen? Like who? Sing like a funeral song. Sleep more only. అంటే అందరూ చనిపోయిన వాళ్ళు అన్నట్టుగా శ్మశానంలో పాడినట్టుగా పాడుతుంటే ఇక అందరూ అట్లాగే ఉంటారు. So hermeneutics, exegesis and homiletic, those three actually go together. They're big words, but I'm trying to make it simple for you. ఈ ఇంగ్లీష్ పదాలు మూడు గుర్తుపెట్టుకోండి. హెర్మెనెటిక్స్, దానిలో భాగంగా ఎక్సెజెసిస్, తర్వాత హోమిలిటిక్స్, ఏ విధంగా మనం చెప్పాలి, ఈ మనసులో పెట్టుకోండి. Hermeneutics is rules of interpretation.
హెర్మెనెటిక్స్ అంటే వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి వాడే సూత్రాలు. Rules of interpretation. Exegesis is bringing out that truth in the roots and context. ఎక్సజీసిస్ అంటే ఆ వాక్య భాగంలో ఉన్న దాని సందర్భానుసారంగా అది ఏ వ్యాకరణం దీని గురించిన వివరాలతో సహా దాన్ని బయటకు తీసుకురావడం. Then homiletics is our presentation of it. What you gathered, you should know how to present it well. హోమిలిటిక్స్ అంటే మనం సిద్ధం చేసుకుని వచ్చిన దాన్ని వాళ్ళకి ఏ విధంగా మనం చూపిస్తాం, ఏ విధంగా ప్రదర్శిస్తాం అనేది హోమిలిటిక్స్. Okay, it's time for a small break, I think. So we have gone a little beyond time, but we'll continue in the next session. చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత సెషన్లో దీన్ని కొనసాగిద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for gathering us from different places and for the joy we have of considering the various aspects of expository preaching. పర్లోకపు తండ్రి, వివిధ ప్రాంతాల నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఎక్స్పాజిటరీ ప్రీచింగ్లో ఉన్న వివిధ అంశాలని మా ముందు ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. We pray that what we are learning will help us not only to learn but to apply them and also to share them effectively to the people with whom we are in connection. జాగ్రత్తగా నేర్చుకుంటేమే కాకుండా మా ప్రసంగాలు వింటున్న వాళ్ళు, మా వాక్య పరిచయలో ఉంటున్న వాళ్ళు చక్కగా అర్థం చేసుకోగలటానికి తగిన సిద్ధాంతాలు, సూత్రాలు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. Continue to be with us, Lord, in the remaining sessions after the break. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఉండబోయే సెషన్స్ అన్నిటిలో కూడా మీరు మాతో ఉండండి. We ask in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.